నీట్ 2024 పరీక్షల నిర్వహణ వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన అంశంపై తీవ్ర అలజడి రేగుతోంది. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజ్లతో విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 పరీక్షలు నిర్వహించింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణకు కేవలం 2 రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. పరశురామ్ రాయ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్ భట్ అనే ఒక టీచర్ కలిసి గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్లో అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. ఇక పరీక్ష జరిగిన రోజున నీట్పై నీలి నీడలు కమ్ముకునేలా ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీక్ అయిన ప్రశ్నపత్రం ఇదే అంటూ కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితాలు విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషనర్దారులు కోరారు. ఫలితాల వెల్లడిని నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఈ వ్యవహారాన్ని సమీక్షించడానికి అంగీకరించింది. కాగా నీట్ ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఎన్టీఏ హఠాత్తుగా లోక్సభ ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన 10 రోజుల ముందే విడుదల చేసింది. యావత్ మీడియా, దేశ ప్రజానీకం దృష్టి లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న సమయంలో ఎన్టీఏ ఇలా చేయడం లక్షలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను దిగ్భ్రాంతిపరిచింది. ఎన్నికల ఫలితాల హడావుడిలో ఎవరూ నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకోరనే ఉద్దేశంతో ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆరోపణలపై ఎన్టీఏ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని పరీక్ష సెంటర్లలో విద్యార్థులకు పరీక్షా సమయం వివిధ కారణాల వల్ల వృధా అయినట్టు తమ విచారణలో తేలిందని, దీంతో 1563 మంది విద్యార్థులకు వృధా అయిన సమయం వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు కలిపామని తెలిపింది. అందువల్లే 719, 718 మార్కులు కొందరికి వచ్చినట్టుగా పేర్కొంది. అయితే ఒక్కో విద్యార్థికి ఎంత సమయం వృధా అయింది అన్నది ఎలా నిర్ణయించారన్న దానిపై స్పష్టత లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిజంగానే కొందరికి పరీక్ష సమయం వృధా అయి ఉంటే వారికి అదనపు సమయం కేటాయిస్తే సరిపోయేదని, అదనపు మార్కులు ఎలా కలుపుతారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఎన్టీఏ తన వివరణలో గత ఏడాది నీట్ పరీక్షను 20,38,596 మంది రాస్తే ఈసారి 23,33,297 మంది రాశారని, విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల అత్యధిక స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. 720 మార్కులు సాధించిన 67 మందిలో 44 మందికి ఫిజిక్స్ ఆన్సర్ కీలో చేసిన రివిజన్ ప్రకారం ఆ మార్కులు లభించాయని పేర్కొంది. ఒకే ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉన్నాయని నిపుణులు చేసిన సిఫార్సు మేరకు ఈ రివిజన్ జరిగిందని స్పష్టం చేసింది. మరో 6 అదనపు మార్కులు కలపడం వల్ల 720 మార్కులు సాధించారని పేర్కొంది. ఫలితాలను 10 రోజుల ముందే ప్రకటించడంపై స్పందిస్తూ ఆన్సర్ కీ ఛాలెంజ్ గడువు ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తుంటామని, ఈసారి కూడా అదేవిధంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నిబంధనల మేరకే ఫలితాలు వెల్లడించామని తెలిపింది. అయితే ఎన్టీఏ వివరణపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే అంతమందికి ఒకేసారి ఎలా ర్యాంకులు వస్తాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు కలిపే విధానంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగాయని, మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆందోళన బాటపట్టారు.